ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. ఎంపీ కేశినేని శివనాథ్ భార్య జానకి లక్ష్మికి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తాజా సమన్లలో పేర్కొన్నారు. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ కంపెనీతో సాగిన వివాదాస్పద ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసరెడ్డితో ఆమెకున్న వ్యాపార సంబంధాలపై ఈడీ అధికారులు ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన అక్రమ లాభాల్లో జానకి లక్ష్మికి కూడా వాటా ఉందనే బలమైన అనుమానంతో ఈడీ ఈ చర్యలకు తీసుకుంది. ఇక ఈ అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తులో విజయవాడ ఎంపీ కేశినేని ఢిల్లీ భార్యకు ఈడీ సమన్లు. ఇన్ఫోర్మల్ డైరెక్టర్ ఈడీ వ్యాఖ్యలుగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో విజయవాడ ఎంపీ కేశినేని ఢిల్లీ భార్యకు హైదరాబాద్ ఈడీ సమన్లు జారీ చేసింది. మే నెల 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజరెడ్డి మరియు బీఆర్టీ అనే ఎల్టీ మధ్య ఉన్న సంబంధాలపై సమన్లు జారీ చేసినట్లు ఈ ఈడీ వర్గాలు తెలిపాయి. ఎంపీ భార్య జానకి లక్ష్మి కేసుని ఢిల్లీ సంస్థలో డైరెక్ట్ గా ఉన్నారని, ఆమెకు గతంలో కూడా సమన్లు పంపించినప్పటికీ హాజరు కాలేదని, దీంతో మళ్లీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. మద్యం కుంభకోణంలో వచ్చిన అక్రమ నగదు లావాదేవీల్లో కంపెనీల సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అయితే కేశినేని ఢిల్లీ ఆ రోజు ఆరోపణలు ఖండించారు. తన కుటుంబానికి మద్య కుంభకోణంలో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన భార్య స్థాపించిన సిఆర్ఏ ఎల్టీ అనేది 2021లో డిసెంబర్లో జూబ్లీహిల్స్ లో గచ్చిబౌలి భూమి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రయోజన సంస్థ ఎస్పీఈ మాత్రమే తెలిపారు. హైదరాబాద్ చెందిన మరో ఇన్స్టాల్ కంపెనీ నుంచి ఈ భూమిని కొనుగోలు చేశామని, అది కేవలం భూమి భాగస్వామి ప్రాజెక్ట్ మాత్రమే చెప్పారు. తన భార్య కంపెనీకి డైరెక్ట్ గా ఉండటంతోనే ఈడీ విచారణకు పిలిచిందని, ఆమెకు మద్యం కుంభకోణంలో వ్యక్తిగతంగా సంబంధం లేదని తెలిపారు. ఈ భూమి మా వాటా కేవలం 400 చదరపు గజాలు మాత్రమే, మిగతా భాగస్వామ్యం వద్ద సుమారు 4000 చదరపు గజాలు ఉన్నాయని, అనుమతుల కోసం దరఖాస్తులు చేస్తున్నప్పటికీ ప్రాజెక్టు ముందు సాగలేదని, 2022, 2023లో అది నిలిచిపోయిందని ఢిల్లీ తెలిపారు. భూమి విషయంలో పొరుగు యాజమాన్యాల మధ్య వివాదం రావడంతో ఒప్పందం కుదిరిందని, 2022, 2023 తర్వాత ఎలాంటి లావాదేవీలు జరగలేదన్నారు. గతంలో ఈడీ సమన్లు తమ వంతు సమాధానాలు అవసరమైన పత్రాలు సమర్పించామని, తాజా సమన్లు ఇంకా అందలేదని చెప్పారు. దీని భాగంగా హైదరాబాద్ లోని కేశినేని మాట్లాడుతూ నా సతీమణి నోటీసులు ఇచ్చాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో కంపెనీ మాత్రమే నోటీసులు వచ్చాయి, లిక్కర్ స్కామ్ పై కాదు. రాజిరెడ్డి కేసిరెడ్డితో వ్యాపార సంబంధాలు ప్రతి ఒక్కరికి ఈడీ నోటీసులు అందాయి. నేను రాజిరెడ్డి కేసిరెడ్డి కలిసి ఒక స్టేట్ డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం. 2020-21 మధ్య స్టేట్ డెవలప్మెంట్ భాగంగా 35 లక్షల లావాదేవీలు జరిగాయి. రాజిరెడ్డి కేసెస్ నాకు వ్యక్తిగత ఎలాంటి లావాదేవీలు లేవు, నోటీసులు మాత్రం సమాధానం ఇస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అలాగే సాయిబాబు, మరి ఈ నెల 27న ఈడీ చేపట్టబోయే విచారణకు ఇటు జానకి లక్ష్మి హాజరయ్యే అవకాశం ఉందా? అయితే వీటి మనసులో నోటీసులు మాత్రం తీసుకున్నారు. అయితే మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈడీకి హాజరవుతాము. దాని మీద మా సంబంధం లేదు కాబట్టి, అది భూ వివాదంలో జరిగే దాని మీద కంపెనీలో చేశాం కాబట్టి కుంభకోణానికి దీనికి సంబంధం లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హాజరవుతాం అన్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.